హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 1. 1911లో మాయమైన ఒక లగ్జరీ రైలు ఏకంగా 71 ఏళ్ల టైం ట్రావెల్ తో వెనక్కి వెళ్లి 1840లో ఎలా ప్రత్యక్షమైంది? ఒక మనిషి చనిపోయినప్పటికీ అతడి బ్రెయిన్ 7 నిమిషాలు ఏం ఆలోచించిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కేవలం 40,000 రూపాయలతో 2 వారాలలోనే 180 కోట్లు సంపాదించిన ఆ భవిష్యత్తు టైం ట్రావెలర్ ఎవరు? ఇలా ఈ రోజు ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో టాప్ 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాక్ట్ మీరు వింటూ ఉంటే మీ మతి పోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 1. 1911లో బయలుదేరిన రైల్ 1840 సంవత్సరంలోకి ఎలా వెనక్కి వచ్చింది? అసలు ఏం జరిగింది అంటే, జానెటీ అనే ఒక లగ్జరీ రైల్ రోమ్ నగరం నుండి బయలుదేరింది. దారిలో కొండల మధ్యలో ఉన్న 1 కిలోమీటర్ పొడవైన చీకటి టన్నెల్లోకి ఆ రైలు ప్రవేశించింది. ఇక అంతే, ఆ టన్నెల్ నుండి రైలు అవతలికి రాలేదు. లోపల చూస్తే కనీసం పట్టాలు తప్పిన ఆనవాళ్లు కూడా లేవు. వందల మందితో ఆ రైల్ గాలిలో కలిసిపోయింది. కానీ అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రమాదం జరగడానికి 71 సంవత్సరాల క్రితం, అంటే 1840 సంవత్సరంలో మెక్సికోలోని ఒక హాస్పిటల్ రికార్డులో ఒక వింత నోట్ నమోదైంది. అదేమిటంటే, హఠాత్తుగా 104 మంది ఇటాలియన్స్ మెక్సికో సిటీలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరూ తాము రోమ్ నుండి రైల్లో వచ్చామని, తమది 1911 సంవత్సరం అని చాలా గట్టిగా అరిచారు. అప్పట్లో వాళ్ళను పిచ్చి వాళ్ళు అని జైల్లో వేశారు. 1911లో మాయమైన రైల్ 1840లోకి ఎలా వెళ్ళింది అనేది సైన్స్కే ఒక అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఏ జనరేటెడ్ వీడియో కాదు. అతడికి నిజంగానే సగం తల మాత్రమే ఉంది. ఈ సగం తల పుట్టుకతో వచ్చింది కాదు. ఇతడి పేరు కార్లోస్. ఒక యాక్సిడెంట్ లో తన సగం తలను, సగం మెదడును పూర్తిగా కోల్పోయాడు. అతని తల చూస్తే సగం ఖాళీగా భయంకరంగా లోపలికి నొక్కుకొని పోయి ఉంటుంది. సాధారణంగా ఇలా జరిగితే మనిషి వెంటనే చనిపోవాలి. కానీ ఇక్కడ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, సగం తల లేకపోయినా అతను ఏ మంచానికో పరిమితం కాలేదు. మనలాగే నడవటం, మాట్లాడటం, టీవీ చూడటం, సిగరెట్లు కాల్చడం, ఇలా తన రోజువారి పనులన్నీ తానే నార్మల్ గా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇతడు సగం మెదడుతో ఎలా బతికి ఉన్నాడు అని. ఆ సగభాగం పోయిన మెదడు ఇంతకు ముందు ఏమేం పని చేసేదో ఇప్పుడు అతడి పనిలో ఉన్న సగభాగం మెదడు ఆ పనులన్నిటినీ తానే నేర్చుకొని అతని బాడీని మరియు జ్ఞాపకాలను పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. ఇది నిజంగా అన్బిలీవబుల్ మెడికల్ మిరాకిల్. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2256 సంవత్సరం ఫ్యూచర్ లోకి వెళ్ళి భవిష్యత్ ఎలా ఉంటుందో ముందుగానే అంతా తెలుసుకొని మళ్ళీ తిరిగి 2003 సంవత్సరంలోకి టైం ట్రావెల్ ద్వారా వచ్చాడు. ఇంతకు ఏం జరిగింది? షేర్ మార్కెట్ లో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవ్వడం ఎవ్వరికైనా ఇంపాసిబుల్. కానీ ఒక వ్యక్తి కేవలం 40,000 రూపాయలు పెట్టి కేవలం 2 వీక్స్ లో ఏకంగా 180 కోట్ల రూపాయలు సంపాదించి పోలీసులకు దొరికిపోయాడు. 2003 సంవత్సరంలో అమెరికాలో ఆండ్రూ అనే వ్యక్తిని FBI పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను షేర్ మార్కెట్ లో ఏ షేర్ వాల్యూ పెరుగుతుందో, ఏది తగ్గుతుందో ముందే ఊహించి 126 సార్లు నాన్ స్టాప్ గా కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదించాడు. పోలీసులు అతడికి గట్టిగా 3rd డిగ్రీ చేసి అడిగితే అతను చెప్పిన సమాధానానికి అమెరికా ప్రభుత్వమే షాక్ అయింది. తాను 2256 సంవత్సరం అంటే భవిష్యత్తు నుండి టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చానని, ఫ్యూచర్ లో ఏ షేర్ పెరుగుతుందో హిస్టరీ బుక్స్ లో చదివి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశానని చెప్పాడు. పోలీసులు అది నమ్మకుండా అతన్ని జైల్లో పెట్టారు. కానీ అసలైన మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటో తెలుసా? కొద్ది రోజుల తర్వాత ఎవరో తెలియని వ్యక్తి కోర్టులో అతని బెయిల్ కోసం కోట్లు కట్టారు. అతను జైలు నుండి బయటకు వచ్చిన రాత్రికి రాత్రే మాయమైపోయాడు. ఇప్పటికే అమెరికా రికార్డ్స్ లో అతని ఆధార్ కానీ పుట్టిన వివరాలు కానీ ఏమీ లేవు. అతడు నిజంగానే భవిష్యత్తు నుండి వచ్చాడా అనేది ఇప్పటి ఒక స్వాలో కాని మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ టైం ట్రావెల్ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒకవేళ ఈ ఐలాండ్ కి ఎవరైనా తెలిసో తెలియకో అక్కడికి వెళ్తే ఇక మీరు ప్రాణాలతో తిరిగి రారు. ఎందుకంటే ఆ ఐలాండ్ అంత డేంజర్. అక్కడ ఉండే తెగ ప్రజలు 60,000 సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఉన్న ప్రపంచంతో సంబంధమే లేకుండా ఇప్పటికీ ఆది మానవుల్లా జీవిస్తున్నారు. వీళ్ళు ఎందుకు అంత డేంజర్ అంటే, కనీసం వాళ్లకు భాష కూడా రాదు. పోని వాళ్ళు మాట్లాడే భాష ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరికి అర్థం కాదు. దీనివల్ల మనం ఒకవేళ అనుకోకుండా అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కలిసి బాణాలతో పెద్ద పెద్ద బల్లాలతో పొడిచి చంపేస్తారు. వాళ్ళు ఇప్పటికి బట్టలు వేసుకోకుండా తిరుగుతూ ఉన్నారు.
అనుకోకుండా ఆ దీవిలో 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని కాపాడదామని వెళ్ళిన ఒక హెలికాప్టర్ పైనే బాణాలతో బల్లాలతో దాడి చేసి ఆ హెలికాప్టర్ ని తరిమి కొట్టారు. అందుకే భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఎవ్వరు వెళ్లకుండా నేవీని పెట్టి బ్యాన్ చేసింది. కానీ 2018లో జాన్ అలన్ అనే ఒక అమెరికన్ టూరిస్ట్ దొంగతనంగా ఆ ఐలాండ్ లో అడుగు పెట్టాడు. కట్ చేస్తే ఆ తెగ ప్రజలు అతడిని బాణాలతో కొట్టి చంపి అతడి శవాన్ని సముద్రపు ఒడ్డున పూడ్చి చేశారు. కనీసం అతడి శవాన్ని కూడా తేవడం ఆర్మీ వల్లే కాలేదు. మరి ఈ వింత ఐలాండ్ ని ఇలాగే వదిలేయడం కరెక్టే కాదా? కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. బాగా ఆకలి వేస్తే మనం ఏం చేస్తాం? కొంచెం ఎక్కువగా తింటాం. కానీ ఇతడు ఎంత తిన్నా ఏది తిన్నా ఆకలి తీరేదే కాదు. ఇతడి పేరు టెర్రర్. ఇతడు చిన్నప్పటి నుంచి ఎంత తిన్నా ఇతడి ఆకలి తీరేది కాదు. బ్రతికి ఉన్న జంతువులు, రాళ్ళు, గాజు సీసాలు, లోహపు వస్తువులు ఇలా ఏది పడితే అది తినేసి వింత అలవాటు వలన ఇతను వీధుల్లో షోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. అంత తిన్నప్పటికీ ఇతను 40 కిలోల బరువుతో చాలా సన్నగా ఉండేవాడు. ఆ తర్వాత టెర్రర్ నెపోలియన్ ఆర్మీలోకి చేరాడు. కానీ అక్కడ సైనికులకు ఇచ్చే ఆహారం అతడికి సరిపోయేది కాదు. అతడి ఆకలి వింత ప్రవర్తనను చూసి అతడికి చికిత్స అందించడం కోసం మిలిటరీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇతర రోగులకు రక్తం తీసేటప్పుడు వారి రక్తాన్ని తాగడం, అలాగే మార్చరీలో శవాలను తినడానికి ప్రయత్నించడం చేస్తూ ఇతను పలుమార్లు దొరికిపోయాడు. అతడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒక 14 నెలల చిన్న పాప అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో ఆ చిన్న పాపని కూడా ఇతనే తిని ఉంటాడని నింద మోపారు. దాంతో టెర్రర్ ను వెంటనే ఆ ఆసుపత్రి నుంచి తరిమేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బంగారు ఫోర్క్ తన పేగుల్లో 2 ఏళ్లుగా ఇరుక్కుపోయిందని ఫిర్యాదు చేయడంతో టెర్రర్ మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడికి తీవ్రమైన విరేచనలు అయ్యి కొద్ది రోజుల్లోనే మరణించాడు. అతని మరణం తర్వాత అతని శరీరాన్ని కోసి పరీక్షించడానికి కేవలం ఒక్క డాక్టర్ ధైర్యం చేశాడు. అతని లోపలి అవయవాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దానిని ఇక్కడ వివరించడం కూడా చాలా కష్టం. మీకు అంత ధైర్యం ఉంటే ఒక్కసారి వికీపీడియా పేజీని చదువుకోండి, లింక్ ఇస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఎప్పుడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు అరే ఇదే సీన్ నా లైఫ్ లో ఆల్రెడీ ఎప్పుడు జరిగింది కదా అని మీకు అనిపించిందా? సైన్స్ భాషలో దీనిని డేజావు అంటారు. ప్రపంచంలో దాదాపు 90% మంది మనుషులు తమ జీవితంలో ఏదో ఒక టైంలో ఈ వింత అనుభవాన్ని ఫేస్ చేస్తారు. అప్పట్లో జనాలు ఇది మన పూర్వజన్మ జ్ఞాపకం అనేవాళ్ళు. కానీ ఆధునిక సైన్స్ దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టింది. నిజానికి ఇది మన పూర్వజన్మ కాదు, మన బ్రెయిన్ లో జరిగే ఒక చిన్న షార్ట్ సర్క్యూట్. మనం ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు మన కళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని మన బ్రెయిన్ లోని రైట్ అండ్ లెఫ్ట్ లో 2 వైపులా ఒకేసారి పంపిస్తాయి. కానీ కొన్నిసార్లు అలసట వలన, ఒత్తిడి వలన ఒక కంటి నుండి వెళ్లిన సిగ్నల్ మన బ్రెయిన్ కి 1 మిల్లీ సెకండ్ లేటుగా అందుతుంది. ఇక అంతే, ఆ 1 మిల్లీ సెకండ్ గ్యాప్ వలన మన బ్రెయిన్ ఆ సీన్ ని ఆల్రెడీ జరిగిపోయిన ఒక పాత మెమరీ లాగా తప్పుగా రికార్డ్ చేస్తుంది. దాంతో మనకు అది పాత జ్ఞాపకంలా అనిపిస్తుంది. మీ లైఫ్ లో కూడా ఇలాంటి డేజావు ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందో లేదో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన భూమి లాంటి మరో కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. ఈ గ్రహం చూడటానికి సేమ్ మన భూమి లాగే ఉంటుంది. ఈ గ్రహం నీలం రంగులో, అలాగే మన భూమి పొడవు వెడల్పు ఎంత ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ గ్రహం మనకు చాలా దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ భూమి లాంటి గ్రహాన్ని కెప్లర్ 1649c పేరుతో పిలుస్తారు. మన భూమికి సూర్యుడి నుండి ఎంత వెలుతురు వస్తుందో, వేడి వస్తుందో ఈ గ్రహానికి కూడా దాని నక్షత్రం నుండి దాదాపు 75% అంత పవర్ఫుల్ వెలుతురు అందుతుంది. అంటే అక్కడ నీళ్లు గడ్డ కట్టవు, అలాగని ఆవిరి అయిపోవు. సముద్రాలు పర్ఫెక్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది. మరి అక్కడ మనలాంటి మనుషులు ఉంటారా అంటే సైన్స్ ప్రకారం అక్కడ జీవం ఉండే ఛాన్స్ 100% ఉంది. కానీ అక్కడ ఉండే జీవులు మనలాంటి మనుషులే కానక్కర్లేదు. వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి బట్టి అవి వింత జంతువుల్లాగానో లేదా మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా లాగానో ఉండవచ్చు. అయితే టెక్నాలజీ ఇంకా అంత పెరగకపోవడంతో అక్కడ ఏం ప్రాణులున్నాయో మనం నేరుగా చూడలేకపోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. గురక పెట్టి నిద్రపోవడం మీకు అలవాటుగా ఉందా? అయితే ఈ ఫ్యాక్ట్ మీరు తప్పకుండా వినాల్సిందే.
అసలు గురక ఎందుకు వస్తుందో తెలుసా? మనం నిద్రపోతున్నప్పుడు మన గొంతులోని కండరాలు, నాలుక బాగా లూజ్ అయిపోతాయి. దీనివల్ల మనం గాలి పీల్చుకునే దారి సగం మూసుకుపోతుంది. అప్పుడు మనం పీల్చే గాలి ఆ చిన్న గ్యాప్ గుండా ఫోర్స్ గా వెళ్లాల్సి వస్తుంది. నీళ్ల పైపు చివరన నొక్కితే నీళ్ల సౌండ్ ఏ విధంగా అయితే వస్తుందో సరిగ్గా అలాగే ఆ గాలి ఫోర్స్ కి మన గొంతులోని మెత్తటి చర్మం విపరీతంగా ఊగుతూ వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ మనకు గురక శబ్దంగా వినిపిస్తుంది. అయితే గురక పెట్టే వాళ్లకు నిద్రలో ఒక్కోసారి గాలి అందక గుండెపై విపరీతమైన భారం పడుతుంది. అందుకే గురకని లైట్ గా తీసుకోకండి. మీకు ఎక్కువగా గురక పెట్టే అలవాటు ఉంటే తప్పకుండా ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం చాలా మంచిది. ఫ్యాక్ట్ నంబర్ 9. మనం చనిపోయినప్పటికీ 7 నిమిషాల పాటు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? 2 సంవత్సరాల క్రితం సైంటిస్టులు ఒక పేషెంట్ చనిపోతున్న సమయంలో అతని బ్రెయిన్ సిగ్నల్స్ ని రికార్డ్ చేశారు. అప్పుడు తేలింది ఏమిటంటే మనిషి చనిపోయి క్లినికల్ గా డెడ్ అని డాక్టర్లు డిక్లేర్ చేశాక కూడా అతడి బ్రెయిన్ ఏకంగా 7 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా యాక్టివ్ గా పని చేస్తూనే ఉంటుంది. అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏమిటంటే ఆ ఆఖరి 7 నిమిషాల్లో ఆ మనిషి బ్రెయిన్ తాను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జరిగిన జ్ఞాపకాలన్నిటినీ ఒక సినిమా రీల్ లాగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ప్లే చేసి చూపిస్తుంది. మనం రాత్రిపూట కలలు కంటున్నప్పుడు బ్రెయిన్ ఎలాగైతే రియల్ గా ఫీల్ అవుతుందో చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా మన బ్రెయిన్ మనల్ని ఒక కలల ప్రపంచంలోనికి తీసుకొని వెళ్తుంది. అంటే మనిషి చనిపోయాక కూడా ఆ 7 నిమిషాల పాటు తాను చనిపోయాను అనే నిజాన్ని తెలుసుకోలేడు. మెడికల్ హిస్టరీలోనే మోస్ట్ గూస్ బంప్స్ తెప్పించే ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 10. మనమందరం నవ్వుతాం, కానీ కొంతమంది ప్రతి చిన్న విషయానికి విపరీతంగా నవ్వుతూ ఉంటారు. సైకాలజీ ప్రకారం దీని వెనుక ఒక ఎమోషనల్ సీక్రెట్ ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి చాలా చిన్న విషయాలకు పెద్దగా జోక్ లేకపోయినా విపరీతంగా నవ్వుతున్నారు అంటే సైకాలజీ ప్రకారం వాళ్ళు లోపల చాలా ఒంటరితనంతో బాధపడుతున్నారు అని అర్థం. ఇలా ఎందుకు చిన్న చిన్న విషయాలకు నవ్వుతారంటే వాళ్ళ మెదడు ఆ ఒంటరితనాన్ని, బాధను కప్పిపుచ్చుకోవడానికి, బయట ప్రపంచానికి తాము హ్యాపీగా ఉన్నాము అని చూపించుకోవడానికి ఒక డిఫెన్స్ మెకానిజంలా వాళ్ళ నవ్వు వాడుతుంది.